ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడ మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. మరి యొక్క దినం ప్రభా మా జీవితాల్లో మీరు జోడించినందుకు వందనాలు. నువ్వెంతైనా ప్రభా గొప్ప దేవుడివి, నువ్వు చూస్తున్న దేవుడివి, మాకు చాలిన దేవుడు ప్రభా. ఆకాశం అందే గాని భూమి అందే గాని వేరొక దేవుడు లేడు ప్రభా. మా తలలో ప్రభా వంచేది మేము మీ దగ్గరే. యేసయ్యా, యేసయ్యా, నీకు మాత్రమే మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని అడుగుచు. ఆది నుంచి అంతం వరకు సర్వంగా కావచ్చు ఈ క్లాస్ లో ప్రభా, మీరు మమ్మల్ని నడిపించమని, వాక్యంలో ఉన్న మర్మాలు మాకు తెలియపరచమని, మీ మార్గాలు మాకు చూపించమని, మమ్మల్ని మీరు సిద్ధపరిచి వాడబడే పాత్రగా చేయమని అడుగుచు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవాతి దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనము ప్రతిరోజు మననం చేసే వారంగా ఉండాలి. కేవలం చదివే వారంగా మాత్రం కాదు, కానీ మననం చేసే వారంగా ఉండాలి. దేవుని వాక్య మననము అనంటే ఆ వాక్యంలో ఉన్న అర్థాలు, ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో ప్రత్యక్షంగా ఏమి మాట్లాడాలనుకుంటున్నాడో, ఆయన స్వరం వినేంత వరకు కూడా ఏ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడో ఆ వాక్యాన్ని ఎత్తిబట్టి దేవుని శోధించుట, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉండుట, ఆయన మనతో మాట్లాడేదాకా ఆయన చూపిస్తున్న ఆ యొక్క వాక్యాల మీద మననం చేయుట. ఇట్లాంటి వాక్య మననాలు మన జీవితాలని మారుస్తాయి. మన అంతరంగ జీవితాలని మారుస్తాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, వాట్ రియలీ మ్యాటర్స్ ఈస్ ద చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఏది ప్రాముఖ్యమైన విషయం అంటే వాక్యము మన జీవితాలని మార్చాలండి. ఆమేన్. హల్లెలూయా. వాక్యము మన జీవితాలని రూపాంతరపరచాలి. అంటే మన మనసుని మన మనసుని మార్చటం, అంటే ఆలోచనల్ని మార్చటం, ఆలోచన విధానాల్ని మార్చటం, ఆలోచన విధానాల్ని మార్చటం. దేవుడు ఎట్లా ఆలోచిస్తూ ఉంటాడో అది వాక్యం తెలియపరుస్తూ ఉంటది. మన ఆలోచనలు కూడా వాక్యానుసారంగా దేవుని ఆలోచనలే నా ఆలోచనలు నీ ఆలోచనలుగా మారితే నీ నోటి మాట కూడా దేవుని మాటగా ఉంటది. ఇక నువ్వు వ్యవహరించే యావత్తు విషయాలు చిన్న చిన్నగా దేవుని వాక్యానుసారంగా ఉంటాయి. మన జీవితాలు క్రీస్తు వలె మారటం, క్రీస్తు లాగా జీవించటం, ఆయన నడిచిన మార్గంలో మనం కూడా నడవటం అన్నది దేవుని చిత్తం. ఆమేన్. హల్లెలూయా. ఈ దినాల్లో మనం సర్వాంగ కవచం అనే ఒక అంశం మీద మనం కొన్ని క్లాసెస్ మనం వింటూ ఉన్నాం. కొన్ని లెసన్స్ మనం వింటూ ఉన్నాం. ఎందుకు ఎన్- ఎందుకు ఇది ఒక ప్రాముఖ్యత అని అంటే, అంత్య దినాల్లో అంధకార సంబంధమైన విషయాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఘోర అంధకారం అనేది మనం యెషయా 60 అధ్యాయంలో మనం చూస్తాం. ఘోర అంధకారం, డీప్ డార్క్నెస్ అని రాసి ఉంటది. ఘోర అంధకారం అంటే డార్క్నెస్ విల్ ఇంక్రీజ్, అట్ ద సేమ్ టైం లైట్ ఆల్సో షుడ్ ఇంక్రీజ్, అండ్ లైట్ షుడ్ ఓవర్కమ్ ద డార్క్నెస్. అంత్య దినాల్లో అంధకారం అన్నది చాలా విస్తారంగా కనబడుతూ ఉంటది. వాటి కార్యాలు కూడా చాలా విస్తారంగా కనబడుతూ ఉంటాయి. అదే సమయంలో వెలుగు కూడా విస్తారంగా కనబడుతూ ఉండాలి. వెలుగు కూడా
వెలుగు కూడా పనిచేస్తూ ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగు గనక ఆయనలో ఎటువంటి అంధకారం లేదు. అంటే దేవుని పని కూడా ఆయన ఎన్నుకున్న, ఏర్పాటు చేసుకున్న, వేరుపరుచుకున్న, ఆయన ఆయన ద్వారా పరిశుద్ధులుగా మార్చబడుతున్న, నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తున్న వారి ద్వారా దేవాతి దేవుడు ఆయన వెలుగు, ఆయనెవరో, ఆయన జ్యోతిర్మయుడని, ఆయనే వెలుగైన దేవుడని ఆయన ప్రకటించుకుంటూ ఉంటాడు. అయితే అంధకారాన్ని నష్టపరిచేది ఎవరంటే దేవాతి దేవుడే. ఆయన వెలుగైన దేవుని వాక్యమే. ఆమేన్ హల్లెలూయా. సో అంత్య దినాల్లో మీ యొక్క విశిష్టత గాని, మీ యొక్క ప్రాముఖ్యత గాని చాలా ఉందన్నమాట. ఆమేన్ హల్లెలూయా. యు ఆర్ సో వాల్యుబుల్ టు గాడ్. మీరు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు దేవుని దృష్టిలో. ఆమేన్ హల్లెలూయా. అయితే ఈ సర్వాంగ కవచము అన్నది కేవలం ఏదో బాహ్యంగా ధరించుకుంటున్న విషయం కాదు కానీ మన అంతరంగ జీవితాల్లో దేవుని యొక్క సత్యాలు నిర్మాణము చేయబడితే, దేవుని యొక్క సత్యాలు నిర్మాణం ఎలా చేయబడతాయమ్మా? ఎప్పుడైతే దేవుని సత్యాలు మీరు వింటారో, మీరు నమ్ముతారో, దేవుని సత్యాల్ని మీరు వింటారో, మీరు నమ్ముతారో, ఆ సత్యాలకి అనుగుణంగా నడుస్తారో. ఆమేన్ హల్లెలూయా. ఆ సత్యాల్ని ఎంతవరకు ప్రాక్టికల్ గా మీ లైఫ్ లోకి తీసుకొస్తారో అంతగా ఆ సత్యాలు మీ యొక్క జీవితాల్లో అవి అవి భాగమైపోతాయి. ఆమేన్ హల్లెలూయా. అవి మీ జీవితాల్లో భాగమైపోతాయి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం ఎఫెసీయులు 6 అధ్యాయం 10 వచనం దాకా ఇన్ని క్లాసులు మనం చూస్తా ఉన్నాం. ఇంకొక వాక్య భాగం అంటే ముందున్న వాక్య భాగంలోకి వెళ్దాం. ఎఫెసీయులు 6 మన 11 వచనంలోకి వెళ్దాం ఈరోజు. సో మీ యొక్క బైబిల్స్ తెరవండి. ఎఫెసీయులు 6:10ని మనం ఇప్పటిదాకా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజు మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఎఫెసీయులు 6:11 చూద్దాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మన ముందు మాట్లాడిన మాట ప్రభు యొక్క మహాశక్తి ఎంత గొప్పదో మనం చూసాం. ఆయన యందు నీవు బలహీనుడువు కాదు, నీవు బలవంతుడివి అని చూసాం. అదే ఎఫెసీయులు 6:10లో మనం చూసాం. నీవు అనాథవు కాదు, నీవు దేవుని కుమారుడివి అని చూసాం. నీ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాల మీద ఎలాగా విజయం పొందుకోవాలో కూడా మనం మాట్లాడాం. నీ స్వార్థపూరితమైన జీవితమే దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తికి ఆటంకం అని కూడా మనం చూసాం. అయితే నిన్ను దేవుడు ఎన్నుకొని ఆయన సాక్షిగా ఈ లోకంలో నిలబెట్టుకోవాలని నిన్ను నిన్ను బలవంతునిగా చేస్తూ ఆయన శక్తిని నీలో నింపుచు. అది మనం నిన్న పరిశుద్ధాత్మ బాప్తిజములో ఆ అనుభవము ఎలా ఉంటుందో కూడా నిన్న మనం మాట్లాడాం. ఎందుకు దేవుడు శక్తితో నింపుతున్నాడు అని అంటే, ఎందుకు జీవ జలాలు నీ ద్వారా నదులుగా ప్రవహిస్తున్నాయి అని అంటే, అనేక మంది కొరకు నీకు భారం ఉంది కదా. అనేక మంది దేవుని రాజ్యంలో వాళ్ళు ప్రవేశించాలని అటువంటి భారము, అటువంటి బాధ్యత కలిగి ఉన్న వ్యక్తిగా దేవుడు చూస్తూ ఉన్నాడు గనక ఆయన ఆత్మని పంపించి, ఆయన ఆత్మతో నింపి, ఆయన ఆత్మ ఒక జీవ జలాలుగా నీలో నుంచి ఒక పొంగి పొర్లే జీవితంగా మారుస్తున్నాడు. అందుకని నీ ద్వారా చాలా పట్టణాలు, అనేకమైన పట్టణాలు, యెరూషలేములోను, యూదియా, సమరయ, భూదిగంతముల వరకు సాక్షులుగా నిలబెట్టుకుంటానన్న దేవుడు ఆ వాగ్దానము నీ జీవితంలో కూడా, నా జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా అవి తప్పక నెరవేర్పులోకి వస్తాయి. ఆమేన్ హల్లెలూయా. అందుకనే మీ జీవితాలు కేవలం మీరున్న పట్టణాల్లో మాత్రమే కాకుండా అనేకమైన పట్టణాల్లో కూడా దేవాతి దేవుడు మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకుంటాడు. ఆమేన్. అయితే
మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనం దేవుని పరిచర్యలో, దేవుని రాజ్య విస్తరణ, దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి అని అంటే అదొక సులువైన విషయం కాదండి. అదేదో ఒక మనం ఏమంటాం కేక్ వాక్ అంటారు కదా. లేకపోతే కేక్ వాక్ అంటే ఇంకా అంతా కూడా ఆ, చాలా సులువుగా ఉంటది అనుకోకూడదు. ఈ లోకంలో మనకి శత్రువులు ఉన్నారు. ఈ లోకంలో మనకు శత్రువులు ఉన్నారు. ఈ లోక అధికారి ఉన్నాడు. లోకంలో ఒక సిస్టమ్ అన్నది, ఒక ఒక విధానం అన్నది ఈ లోకంలో పనిచేస్తా ఉంది. అయితే ఈ యొక్క విధానాలు, ఈ లోకంలో జరుగుతున్న విధానాలు అవి సాతానికి సంబంధంగా ఉన్నాయి. అది సాతాను నిర్మాణం చేసిన ఒక సిస్టమ్ గా, ఒక విధానంగా కనబడతా ఉంది. అయితే అపవాది కూడా అపవాదికి కూడా ఎన్నో 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 తంత్రాలు ఉన్నాయంట. అదే ఇక్కడ మాట మనం చూస్తా ఉన్నాం. ఎఫెసీయులు 6:11 మీరు చూసినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, అంటే అపవాది ఉన్నాడంట. అపవాది ద్వారా జరుగుతున్న కార్యాలు అవి ఒక తంత్రాలుగా ఉన్నాయంట. అవి ఒక స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్ అని రాసింది ఇంగ్లీష్ లో. స్కీమ్స్. స్కీమ్స్ అని అంటే అపవాదికి ఒక ప్లానింగ్ ఉంటదంట. అపవాది చేసే పనులు చాలా స్ట్రక్చర్డ్ గా చేస్తాడంట. చాలా చాలా సిస్టమేటిక్ గా చేస్తాడంట. ఒక స్ట్రాటజీ ఉందంట. ఒక విధానం ఉందంట. చాలా అది ఎలా ఉంటదంటే ఆ అవతల వ్యక్తిని మోసపరచొచ్చంట. ఒకవేళ విశ్వాసి ఎంతగా దేవుని వాక్యాన్ని నమ్ముకున్నా, అర్థం చేసుకున్నా, అతను పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అంటే మోసపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయంట. అంటే వివేచన అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. అపవాది మాట్లాడుతున్నాడా, దేవుడు మాట్లాడుతున్నాడా, నీ స్వరం నీకు వినబడతా ఉందా నీలో అన్నది, వివేచన అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఎఫెసీయులు 6:11లో, మీరు అపవాది తంత్రములను, అపవాది ఉన్నాడు, అపవాది చేసే కార్యాలు ఉన్నాయి. అది ఎలా చేస్తాడు, ఎలాగా అపవాది కార్యాలు చేస్తూ ఉంటాడు అన్నది ప్రతి విశ్వాసికి తెలియాల్సిన అవసరం ఉంది. మనం కొన్ని మన మన కొన్ని దినాల ముందు ఆపరేషన్ సింధూర్ అని మనం విన్నాం. భారతదేశపు భారతదేశపు ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అని అని పాకిస్తాన్కి ఎదురుగా కార్యాలు చేశారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ లో అవతల వాళ్ళు అంటే ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళకున్న ఆర్మీ ఏంటో, వాళ్ళకున్న ఎయిర్ బేసెస్ ఏంటో, వాళ్ళకున్న బలాలేంటో, బలహీనతలేంటో, ఎట్లాగా కార్యాలు చేస్తున్నారో, మరి మరి పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిజం అన్నది, టెర్రరిస్ట్ పనులు అన్నవి ఎలా జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా స్టడీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్టడీ చేశారు. అందుకనే 9 ప్రాంతాల్లో మొట్టమొదటి ఆ ఎయిర్ స్ట్రైక్ అన్నది, అది 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 9 ప్రాంతాల మీద జరిగింది. అన్ని ప్రాంతాలు కూడా అవి టెర్రరిస్ట్ పనులకి ఒక కేంద్రాలుగా ఉన్నాయి. అంటే చూడండి, ఒక ఈ లోకంలో ఉన్న ఈ లోకంలో ఉన్న ఆర్మీనే ఇంతగా స్టడీ చేసి మరి ఎదుర్కొంటుంటే, మరి దేవుని రాజ్య విస్తరణ జరగడానికి మనము ఎంతగా తెలుసుకోవాలి. అపవాది ఎవరు, అపవాది యొక్క తంత్రాలు ఏమిటి అన్నది ప్రతి విశ్వాసి తెలుసుకుంటేనే గాని ప్రతి విశ్వాసి తెలుసుకుంటేనే గాని దేవుని విషయాల్లో, దేవుని యొక్క పిలుపులో గాని, ఉద్దేశాల్లో గాని, దేవునితో పాటు నడిచే విషయంలో గాని, దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో గాని, ఆయన నీకు చూపిస్తున్న మార్గాలు గాని, వీటన్నిటిలో నీవు ముందుకెళ్ళడానికి ఆటంకాలు వస్తాయి. తప్పకుండా తప్పకుండా నీ మీద అస్త్రాలు సంధిస్తాడు. అపవాది అస్త్రాలని సంధిస్తాడు. ఆయుధాలను ఉపయోగిస్తాడు. తన యొక్క యావత్తు తంత్రాల్ని ఉపయోగిస్తాడు. నిన్ను మోసపుచ్చడానికి చాలా ప్రయత్నం చేస్తాడు.
ఒక్క మొట్టమొదటి అడుగు, దేవుని చిత్తంలో మొట్టమొదటి అడుగు వేయకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. నువ్వు తీసుకునే నిర్ణయాల్లో చాలా చాలా ప్రభావితం చేస్తాడు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోవడానికి ఎంతో ఎంతో ప్రయత్నాలు అనేవి తప్పకుండా జరుగుతాయి. దానిలో ఎటువంటి అనుమానం అయితే లేదు. అంటే దేవుని చిత్త ప్రకారంగా అడుగులు వేయాలని నువ్వు గనక సీరియస్ గా ఒకవేళ గనక పై పైనే ఏదో ఏదో సంఘానికి పోయి వచ్చేవాడిగా ఉంటే పెద్దగా అపవాది కూడా పెద్దగా పని చేయకపోవచ్చు కానీ ఒకవేళ మీరు మటుకు మీరు మటుకు దేవుని రాజ్య విషయంలో మటుకు సీరియస్ గా ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటే గనుక ఆయన రాజ్య విస్తరణ కొరకు ఆయన ప్రభుత్వము ప్రతి ఒక్కరి జీవితంలోకి రావాలి అని ఇప్పటిదాకా వాళ్ళ జీవితాలు నడిపించింది అపవాది రాజుగా ఉండి నడిపించుకున్నాడు. వాళ్ళ జీవితాల్ని నాశనపరుస్తున్నాడు. అయితే అపవాది రాజ్యం నుంచి దేవుని రాజ్యంలోకి వాళ్ళు రావాలని, దేవుని రాజ్య సువార్త ప్రకటించాలని మీరు ముందుకు వెళ్ళడానికి, ప్రభువా నన్ను శక్తితో నింపు ప్రభువా అని అంటే పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు మిమ్మల్ని నింపితే అనేకమైన పట్టణాలు మారాలి ప్రభువా అనే ఒక భారం కలిగి మ్యాపులు ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే మీరు యు ఆర్ ద టార్గెట్ ఆఫ్ సైటన్. మిమ్మల్ని టార్గెట్ చేస్తాడు. తప్పకుండా మీ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు, యుద్ధం చేస్తాడు. ఈ ఆ యుద్ధ పరికరాలను ఉపయోగిస్తాడు, ఆయుధాలను ఉపయోగిస్తాడు. మిమ్మల్ని మిమ్మల్ని మీ మీద సకల ఆ యొక్క తంత్రాలు యావత్తు కూడా ఉపయోగిస్తాడు. అయితే వీటన్నిటి మధ్యలో మీరు నేను వీటన్నిటి మధ్యలో మరి మీరు నేను ఎలాగా ఎలాగా ఈ యుద్ధ భూమిలో మనము విజయం పొందుకొని ముందుకు వెళ్ళాలి. ఆమేన్ హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి విశ్వాసికి అర్థం కావాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10వ వచనంలో ఎఫెసీయులు 6:10 రాసుంది, స్తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అన్నారు గాని ఈ ట్రాన్స్లేషన్ సరిగ్గా చేయలేదు. మన తెలుగు బైబిల్లో ఈ ఈ వాక్యపు ట్రాన్స్లేషన్ సరిగ్గా చేయలేదు. అయితే ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఫైనలీ మై బ్రదర్ అని రాస్తుంది అక్కడ. ఫైనలీ మై బ్రదర్స్. అక్కడ బ్రదర్స్ అనే మాట మనము అక్కడ మనం 10వ వచనం చూడట్లేదు తెలుగులో. ఇంగ్లీష్ లో రాస్తుంది ఫైనలీ మై బ్రదర్ అని అంటే ఇది కేవలం అంటే ఏ ఈ యొక్క వాక్య భాగంలో పౌలు రాస్తున్న సర్వాంగ కవచం మీద అపవాది అపవాది తంత్రాల మీద ఎట్లాగా ఎదుర్కోవాలి, ఎట్లా విజయం పొందుకోవాలి అన్నది కేవలము దైవజనులకి మాత్రమే రాయలేదు. ఇక్కడ రాసింది ఫైనలీ మై బ్రదర్ అని అంటున్నాడు. మై బ్రదర్స్ అని అంటే అక్కడ విశ్వాసులతో మాట్లాడుతున్న మాటలు అవి. అంటే ప్రతి విశ్వాసి యుద్ధ భూమిలో ఉన్నాడు అన్నది వాస్తవము. ఇట్స్ ఎ రియాలిటీ, ఇట్ ఇస్ ఎ ట్రూత్. అది సత్యం. అది మీరు యుద్ధ భూమిలో ఉన్నారు, నేను యుద్ధ భూమిలో ఉన్నాను. అయితే ఈ ఈ ఈ యొక్క యుద్ధ భూమిలో మనము యుద్ధము చేయాల్సిన వారంగా ఉన్నాం అంతే. యుద్ధము చేయాల్సిన వారంగా ఉన్నాం. దేవునితో పాటు యుద్ధము చేయాల్సిన వారంగా ఉన్నాం. యుద్ధం యెహోవాదే, అది కరెక్టే. కానీ యుద్ధము యెహోవాదైనా ఆ యుద్ధములో నీవు కూడా సహభాగివే. ఆమేన్ హల్లెలూయా. నీవు కూడా సహభాగివే. ఒకవేళ గనక యుద్ధమంతా యెహోవాదైతే నీకు ఈ యొక్క సర్వాంగ కవచము నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ చేతులకి ఒక ఆయుధాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నీ చేతికి ఎందుకు ఆయుధాలు ఇవ్వాలి నువ్వు యుద్ధంలో లేకపోతే గనక? నీ చేతికి ఎందుకు ఒక ఖడ్గాన్ని ఇవ్వాలి నువ్వు యుద్ధంలో లేకపోతే గనక? ఎందుకు దేవుడు నీ చేతికి దేవుని వాక్యాన్ని ఆయన వాక్యాన్ని నీకు ఇవ్వాలి ఒక యుద్ధంలో లేకపోతే? యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, కానీ ఆ యుద్ధములో నువ్వు కూడా సహభాగివే. ఆమేన్ హల్లెలూయా. ప్రతి విశ్వాసి యుద్ధ భూమిలో ఉన్నాడు అన్నది వాస్తవము, వాస్తవము, వాస్తవము. అది సత్యము. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తా ఉంటాం తప్పుడు ప్రార్థనలు. అదేంటంటే, ప్రభువా నాయనా అపవాది ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నాడు అయ్యా. అయ్యా మీరే రండి మీరొచ్చి ప్రభా ఈ అపవాదిని ప్రభా నష్టపరచండి ప్రభా, నాలో నుంచి ప్రభా నా కుటుంబం మీద నుంచి అయ్యా నైనా తీసివేయండి ప్రభా అని ప్రార్థన చేస్తా ఉంటాం. ఒక్కోసారి ఆ ప్రార్థనకి ఉత్తరం రాకపోవచ్చు. ఎందుకు అని అంటే దేవుడు అపవాదిని నీ జీవితంలో నుంచి తీసేయగలడు. ఓకే, ఆయన ఆయన సర్వసమర్థుడు, ఆయన సర్వశక్తిమంతుడు. కానీ నీ నోటిని ఉపయోగించుకొని
నీ నోటిని ఉపయోగించుకొని, సంఘాన్ని ఉపయోగించుకొని దేవుడు ఆ ఆయన ఆయన కార్యం చేస్తాడు. నీ నోటి ద్వారా ఆ ఆయన మాటలు, నీ నోటి ద్వారా వచ్చే మాటలు ఖడ్గాలుగా అవి పనిచేసి అపవాది శక్తుల్ని నష్టపరుస్తూ ఉంటాయి. అందుకని మనం లూకా లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం మన 19వ వచనం చూసినట్లయితే, అధికారాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. ఆ అధికారాన్ని ఎప్పుడైతే నువ్వు ఉపయోగిస్తావో ఆ యొక్క సర్పాలు గాని ఆ ఆ యొక్క సర్పాల యొక్క యావత్తు కార్యాలు గాని అక్కడ నష్టమైపోతాయి. ఆమేన్ హల్లెలూయా. మోషేకిచ్చాడు దేవుడు కర్ర. ఆ కర్ర దేవుని యొక్క అధికారం అది. అయితే మోషే అడుగుతున్నాడు, అయ్యా అయ్యా అయ్యా, ఎర్ర సముద్రాన్ని పాయలు ప్రభా నైనా మరి జరగాలి కదా, ఏం చేయమంటావు ప్రభా అని అంటా ఉంటే, దేవాతి దేవుడు నీ చేతిలో ఉన్న కర్రనే ఉపయోగించమన్నాడు. ఆమేన్ హల్లెలూయా. నీకు ఇయ్యబడిన దేవుని యొక్క మర్మాన్ని నువ్వు ఉపయోగించాలి. ఆమేన్ హల్లెలూయా. యుద్ధ భూమిలో నీకు ఇయ్యబడిన సర్వాంగ కవచాన్ని నువ్వు ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటే, సాతాను గాని సాతాను తంత్రాల మీద నీకు జయమే జయము. ఆమేన్ హల్లెలూయా. అప్పుడే దేవుని యొక్క ఉద్దేశము ఏదైతే గనక నీలోకి దేవుడు ఆయన నిర్మాణం చేశాడో, ఆయన రాజ్యము కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు నేను ఎలాగైతే తయారు చేశాడో, ఆ ఉద్దేశం అన్నది, దేవుని రాజ్య విస్తరణ అన్నది నీ ద్వారా అది ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. ఆమెన్ హల్లెలూయా. హల్లెలూయా. అనేక పట్టణాల్లో నువ్వు వాడబడే ఒక వ్యక్తిగా ఉంటావు. ప్రతి విశ్వాసి దేవుని చేతుల్లో వాడబడే సాధనమే. ఆమెన్ చెప్పు. ఆమెన్ హల్లెలూయా. ప్రతి విశ్వాసి దేవుని చేతుల్లో వాడబడే సాధనమే. ప్రతి విశ్వాసి యుద్ధ భూమిలో విజయం విజయం పొందుకుంటూనే ఉంటాడు. ఆమెన్ చెప్పు. ఆమెన్ హల్లెలూయా. ప్రతి విశ్వాసులు మీరు ఉన్నారు, నేనున్నాను, మనందరూ ఉన్నాం. మనందరి జీవితాలు యుద్ధ భూమిలో మనం విజయము మనము అనుభవిస్తూనే ఉంటాం. దేవుడు మనకిచ్చిన విజయాన్ని అది ప్రతిరోజు మనం ప్రకటించు వారంగా ఉండాలి. ఆమెన్ హల్లెలూయా. మనకిచ్చిన విజయం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా నేను 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 కలోషియలు రాసిన పత్రిక నుంచి మాట్లాడుతున్నాను. కలోషియలు రాసిన పత్రిక 2వ అధ్యాయము మన 14వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఆమేన్ హల్లెలూయా. సో మన కలోషియలు రాసిన పత్రిక 2వ అధ్యాయము మన 15లో మనం చూస్తాం. కానీ ఇక్కడ మన తెలుగులో చూసినట్లయితే, ఓకే ఓకే 15వ వచనం. ఆయనతో కూడా, కలోషియలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాదాయులుగా చేసి, అది అండర్లైన్ చేసుకోవాలండి. నిరాదాయులు నిరాదాయులుగా చేసి అంటే బలహీనపరిచాడు యేసు ప్రభు. ఆయుధాలు లేకుండా చేశాడు. అంటే ఆయుధాలు లేకుండా చేయటం అంటే మీ మీదకి ఇక మీ మీదకి ఇంకా జయము పొందుకోనీయకుండా చేశాడు అనమాట. అపవాదిని ఏం చేశాడు యేసు ప్రభు? మీ మీద, నా మీద, యావత్తు మానవ జాతి మీద అపవాదికి ఇక జయము లేకుండా చేశాడు. అధికారాన్ని తీసివేశాడు. మనల్ని నష్టపరిచే అధికారము లేకుండా చేశాడు. అది ఎలాగంటే యేసు ప్రభు మన మీదున్న పాపాలని ఆయన మీద వేసుకొని, ఆ పాపానికి వెనకాలన్న అంధకారంలో పనిచేస్తున్న అపవాది కార్యాలని సైతం కూడా నిర్వీర్యము చేయడానికి, అంటే అవి అవి మన మీద పని చేయకుండా చేయడానికి మన పాపాలని ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి మనల్ని కూడా ఆయనలో మరణంలోకి తీసుకువెళ్ళి ఇక పాత జీవితానికి మనకి ఎటువంటి సంబంధం లేకుండా చేసి ఆయనతో పాటు జీవింపజేశాడంట. ఆయనతో పాటు జీవింపజేయటం అంటే ఇక మనకి ఆదాము సంబంధమైన జీవితం ఇక మన జీవితంలో లేకుండా తీసివేసి మనల్ని క్రీస్తుతో పాటు లేపటం, క్రీస్తుతో పాటు జీవింపచేయటం అంటే క్రీస్తుతో మన జీవితం మీద, క్రీస్తులో ఉన్న మన జీవితం మీద అపవాది ఇక 1% అయినా సరే, 1% అయినా సరే పని చెయ్యలేని, లేకపోతే విజయం పొందుకోలేని, అంటే ఏంటంటే పని చేయగలడేమో కానీ మన మీద మన మీద ప్రభావితం చేయగలడు కానీ మన మీద విజయం పొందుకొని
అటువంటి స్థానంలోకి మనం తీసుకెళ్ళాడు. ఆమెన్ చెప్పు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. నిరాదాయులుగా చేశాడంట. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ అక్కడ. నిరాదా నిరాదాయులుగా చేశాడంట. సిలువ చేత అంట. అది ఎలాగా? సిలువ చేత. అందుకనే సిలువ మర్మం అన్నది ప్రతి దినము మన జీవితాల్లో అవి అవి కార్యరూపంలోకి వస్తూనే ఉండాలి. ఎవ్రీ డే ద రెవల్యూషన్స్ ఆఫ్ ద క్రాస్ షుడ్ బి అప్లైడ్. ఎవ్రీ డే, ఎవ్రీ డే, ఎవ్రీ డే. ప్రతి దినము కూడా సిలువ కేంద్రమైన జీవితాన్ని జీవించాలి. సిలువ చేత ఏం జరిగింది? సిలువ చేత జయం వచ్చింది. ఎవరి మీద జయం వచ్చింది? పాపం మీద జయం వచ్చింది. శాపం మీద జయం వచ్చింది. అపరాధత్వం మీద జయం వచ్చింది. అపరాధం అంటే నేను పాపిని, 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 దాని మీద కూడా మనకు జయం వచ్చింది. సాతాను మీద జయం వచ్చింది. సాతాను తంత్రాల మీద మనకు జయం వచ్చింది. ఇక ఇక లో- ఈ లోక ఈ లోక సంబంధుల మీద మనకు జయం ఇచ్చాడు దేవుడు. ఈ లోక సంబంధులు అంటే ఎవరైతే నీకు వ్యతిరేకంగా నుంచుంటారో, దేవుని పని నీ ద్వారా జరగకుండా, దేవుని పిలుపు నీ ద్వారా ముందుకెళ్లకుండా ఆటంకపరుస్తున్న జనాల మీద, ఆటంకపరుస్తున్న ఆ యొక్క వ్యక్తుల మీద కూడా నీకు జయం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే సర్వ అధికారము, సర్వశక్తి అన్నది యేసు ప్రభు చేతులకి ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇంత గొప్ప ప్రభువు, ఇంత గొప్ప ప్రభు ఎక్కడున్నాడంట? ఇంత గొప్ప ప్రభువు నీలోనే ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. నీలో ఉన్న క్రీస్తు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు. ఈ లోక నాథుడుగా ఉంటున్న, ఈ లోక సంబంధిగా లోకాన్ని తన విధానాలుగా నడిపించుకుంటున్న అపవాది మీద అపవాది మీద గొప్ప అపవాది మీద అధికారాన్ని చలాయించే, అపవాది శక్తుల్ని శక్తిహీనంగా చేసే, నిరాదాయులుగా చేసిన గొప్ప దేవుడు క్రీస్తు నీలోనే ఉన్నాడంట. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీలో ఉన్న క్రీస్తు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అంటే నిన్ను దేవుడు ఎక్కడ పెట్టాడు అని అంటే, నిన్ను క్రీస్తులో పెట్టాడు. క్రీస్తులో నీ యొక్క నూతనమైన స్థానం, అది కూడా మనం మాట్లాడుకున్నాం. అది కూడా మన క్లాసెస్ లో, 4వ క్లాస్ అనుకుంటా, 4th క్లాస్, 5th క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం. నీవు క్రీస్తులో నూతనమైన స్థానం. నీ నీ నీవు క్రీస్తులో ఒక నూతనమైన స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆదామి నువ్వు ఆదాములో లేవు గాని క్రీస్తులో ఉన్నావు. ఇ- ఇవన్నీ కూడా ఫౌండేషనల్ క్లాసెస్. దీస్ ఆర్ ఆల్ ఫౌండేషనల్ అండర్స్టాండింగ్స్. ఇవన్నీ కూడా ఫౌండేషనల్ టీచింగ్స్ అండి. అంటే మన పునాదుల్ని కట్టే ఉపదేశాలు ఇవన్నీ కూడా. ఇవి మనకి తెలియాలి. మనము మనము అర్థం చేసుకోవాలి. వాటిల్లో మనం నిలవబడాలి. వాటిల్లో మనం నడవాలి. అవి మన జీవితాలలో ఒక భాగం అయిపోవాలి. ఆమెన్. హల్లెలూయా. అయితే మనం చూసినట్లయితే మనం కలోషియన్స్ ఇదే అధ్యాయంలో, ఆ సారీ, ఈ వాక్యం చూద్దాం ఒకసారి. కలోషియన్ 2:15లో నిరాదాయులుగా చేసి సిలువ చేత అంట జయోత్సాహములో వాటిని వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ వాక్యం చూసినట్లయితే క్రీస్తుకే సమస్త అధికారము, సమస్త శక్తి అపవాది మీద, అపవాది రాజ్యం మీద ఇయ్యబడింది అన్నది మనం చూస్తూ ఉన్నాం. నిరాదాయులుగా చేసిన విషయం అంటే ఆయుధాలు మన మీద ఇక పని చెయ్యవు అన్నమాట. అంటే అపవాది ఆయుధాలు, అవి ఎంతగా అపవాది చెప్తున్నా సరే, ఇంతగా అపవాది మాట్లాడుతున్నా సరే, నేను నిన్ను చంపుతాను, నేను నీ కుమారుణ్ణి నష్టపరుస్తాను, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావా, నేను నీ కుటుంబాన్ని నష్టపరుస్తాను, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావా, నీ యొక్క భార్యకి నేను ఈ రోగాన్ని ఇస్తాను, ఆ రోగాన్ని ఇస్తాను, నీ కుమారుణ్ణి నేను హతమారుస్తాను. అన్ని అబద్ధాలే. అన్ని అబద్ధాలు. నువ్వు నువ్వు పరిచయం ముందు వెళ్తావా? నువ్వు పరిచర్లో ముందుకు వెళ్తావా? అయితే నేను నష్టపరుస్తాను, నీ మీదకి నేను అనేకమైన విషయాలను తీసుకొస్తాను. ఇవన్నీ కూడా వినబడతా ఉంటాయండి. పరిచర్లో ముందుకెళ్తున్న సమయాలు ఇవన్నీ కూడా వినబడతా ఉంటాయి. వీటన్నిటి మధ్యలో సత్యం ఏమిటి అంటే, అపవాదిని దేవుడు నిరాదాయులుగా చేశాడు. ఆమెన్ చెప్పు. ఆమెన్. హల్లెలూయా. యేసు ప్రభు, ఆయన ఆయన మరణము చేత, శిలువ మరణము చేత
ఆయన మూడో దినాన లేపబడుట చేత, పునరుద్ధానపు శక్తితో లేపబడుట చేత అపవాది శక్తులని అపవాది శక్తుల్ని బలహీనపరిచి, ఆయుధాలని తీసివేసి, అధికారాన్ని తీసివేయబట్టి, అధికారం అనేది తీసివేయబడి, ఇక అపవాది నీ మీద గాని, నీ యొక్క కుటుంబం మీద గాని ఎటువంటి హాని కలిగించలేని పరిస్థితుల్లోకి తీసుకొచ్చాడు. ఆమెన్ చెప్పు. ఆమెన్. హల్లెలూయా. అపవాది నీ మీద గాని, నీ కుటుంబం మీద గాని ఎటువంటి హాని చెయ్యలేని పరిస్థితుల్లోకి తీసుకొచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. Satan is defeated on the cross. Jesus is victorious over Satan and its kingdom. ఆమెన్. హల్లెలూయా. సాతాన్ని యేసు ప్రభు శిలువ మరణము చేత ఆ, నష్టపరిచాడు, ఓడించాడు. ఇక అపవాది యొక్క అధికారము నీ మీద లేదు. ఆమెన్. హల్లెలూయా. అందుకని సిలువ చేత, ఆమెన్, హల్లెలూయా, సిలువ చేత జయోత్సాహము, జయము అన్నది ప్రతి దినము నీదే. ఎవరి మీద? అపవాది మీద, అపవాది తంత్రాల మీద. ఆమెన్. హల్లెలూయా. నిన్ను ఏ స్థానంలో ప్రభు పెట్టాడో, ఎక్కడ ప్రభు నిన్ను నిలబెట్టుకున్నాడో ఆ స్థానాన్ని నువ్వు చూస్తూ ఉండాలి. నువ్వు క్రీస్తులోనే నువ్వు జీవిస్తూ ఉండాలి. సిలువ మర్మాలు అన్నవి ప్రతి రోజు కూడా నువ్వు అనుభవంలోకి తీసుకొస్తూ ఉండాలి. ఇది నీ పని. ఆమెన్. హల్లెలూయా. ఇది నీ పని. నీకు ఇవ్వబడిన నీకు ఇవ్వబడిన దేవుని మర్మాలు ప్రతి రోజు కూడా ఉపయోగంలోకి తీసుకురావడానికి జ్ఞానం పూరితమైన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవునితో నీ యొక్క సంబంధము నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు పెట్టుకుంటూనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, వాక్యానుసారమైన ప్రార్థన, వాక్యంలో ఉన్న మర్మానికి అనుగుణమైన ప్రార్థన ప్రతి సమయంలో కూడా నీ ద్వారా జరుగుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చూసినట్లయితే ఇక్కడ ఇంకొక వాక్య భాగాన్ని చూద్దామండి. కొలొస్సీయులు 1వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ కూడా చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. కొలోషియన్స్ చాప్టర్ 1 అండ్ వర్స్ 13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, మనం అదే మాట్లాడుకుంటున్నాం అన్నమాట, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆమేన్. హల్లెలూయా. మనకి విడుదల అన్నది క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ అది నువ్వు అనుభవించకపోయినా నువ్వు నమ్మితే చాలు. ఒకవేళ మీరు అనుభవించకపోయినా, వాళ్ళు అనుకుంటున్నారేమో మిమ్మల్ని, మీ కుటుంబాలని అపవాదే నడిపిస్తున్నాడు, లేకపోతే అపవాది తంత్రాలు జరుగుతున్నాయి అక్కడ, అందుకనే మీ ఇంట్లో సమాధానం లేదు, ఇబ్బందులు ఉన్నాయి, మాటి మాటికి ఆ రోగాలు అనేవి కనబడుతూ ఉన్నాయి. అయితే ఇట్లాంటి పరిస్థితులుగా ఉన్నప్పటికి కూడా, అంటే పరిస్థితులు ఎలాగైనా ఉండని, దేవుని వాక్యం మీ పట్ల ఏం మాట్లాడుతున్నారో మీరు గనక నమ్మితే, మీరు తప్పకుండా ఆ వాక్యంలో ఉన్న దేవుని యొక్క కార్యాలు మీ జీవితాల్లో మీరు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, నేను నీ కుమారుని ఇస్తానని. మరి కుమారుడు వచ్చాడా చేతికి అంటే రాలేదు, కానీ అబ్రహాం నమ్మాడు. అబ్రహాము నమ్మటం వలన అతడు నీతిమంతునిగా ఎంచబడ్డాడు. నీతిమంతునిగా ఎంచబడిన అబ్రహాము జీవితంలో వాగ్దానం అనేది నెరవేరింది. దేవుడు వాగ్దానం అయితే ఇచ్చాడు, కానీ వాగ్దానం వెంటనే నెరవేరలేదు. కానీ అబ్రహాము ఆ వాగ్దానాన్ని నమ్ముట వలన, దేవుడు ఏ వాక్కుతో అయితే మాట్లాడాడో అబ్రహాముతో, ఆ వాక్కుని అబ్రహాము నమ్ముట వలన ఏం జరిగిందండి? దేవుడు ఆ వాక్యానుసారంగా, దేవుడు ఆ వాక్యంలో ఏ ఉద్దేశపూర్వకంగా అయితే మాట్లాడాడో ఆ ఉద్దేశాన్ని దేవుడు అబ్రహాము జీవితంలో నెరవేర్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మనతో ఏ వాక్యంతో అయితే మనతో మాట్లాడుతున్నారో, మన అనుభవాలు లేకపోయినా సరే, అవర్ ఎక్స్పీరియన్సెస్, మన మన చుట్టూ అటువంటి అనుభవాలు లేకపోయినా సరే, మనం అది నమ్ముట వలన దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచుతున్నాడు. క్రీస్తులో మనం నీతిమంతులుగా ఎంచుతున్నాడు. నీతిమంతుని యొక్క జీవితంలో ఎటువంటి కొరత లేకుండా దేవుడే కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతుడు అంటే వాక్యానుసారంగా నమ్ముట, వాక్యానుసారంగా నడుచుట. ఆమేన్. హల్లెలూయా. అంటే చుట్టూ రోగాలున్నా, ఇబ్బందులున్నా నువ్వు ఎలా నడుస్తావంటే, దేవుడు నన్ను దేవుడు నాకు విడుదలను దయచేశాడు. చూడండి, ఈ యొక్క
వాక్య భాగాలకు అనుగుణంగా అంధకార సంబంధమైన అధికారములో నుండి, అంటే అపవాది రాజ్యములో నుండి, అపవాది నా మీద జయం పొందుకుంటున్న, నా మీద జయ నా మీద జయం పొందుకునే రీతిగా నన్ను నష్టపరుస్తున్న ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క పరిస్థితుల్లో నుండి నన్ను తీసివేసే దేవుడు, నన్ను అక్కడి నుంచి పెరికివేసి ఆయన రాజ్య సంబంధిగా, ఆయన రాజ్యములో నన్ను కూడా ఆయన కుమారునిగా నన్ను నిలబెట్టుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. హల్లెలూయా. నీ స్థానం అన్నది మార్చబడింది. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. నీ మంచి కార్యాల వల్ల కాదు గాని ఇదంతా కూడా దేవుని యొక్క గొప్ప కృప వలన మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. నేనేదో మంచి కార్యాలు చేస్తే కాదు దేవుడి కార్యం చేసింది. ప్రభు ఈ గొప్ప కార్యం చేసింది ఆయన యొక్క ప్రేమ చొప్పున, ఆయన యొక్క కృప చొప్పున, ఆయన యొక్క కరుణ చొప్పున. ఆమేన్, హల్లెలూయా. కేవలం మీరు విశ్వసించుట ద్వారా, దేవుని మాటల్ని నమ్ముట ద్వారా, నమ్మిన ఆ యొక్క దేవుని మాటకు అనుగుణంగా మీరు విశ్వాసపు అడుగులు వేయుట ద్వారా మీరు పరిశుద్ధాత్మ దేవునితో మీరు సహవాసముతో, సంబంధముతో ఆయన సహాయం పొందుకుంటూ వాక్యానుసారంగా అడుగులు వేయట ద్వారా దేవుడు ఏ మాట అయితే గనక మీతో మాట్లాడాడో ఆ మాట ఆ మాటలో ఉన్న దేవుని యొక్క కార్యాలని దేవుడు మీ జీవితాల్లో చేస్తూ మిమ్మల్ని సాక్ష్యకరంగా నిలబెట్టుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా. ఆమెన్, హల్లెలూయా. సో కాబట్టి ముందు మనం అసలు ఈ సర్వాంగ కవచము అనే అంశంలోకి వెళ్ళే మునుపు మన జీవితాలు క్రీస్తులో ఎలా ఉన్నాయి అన్నది మనము చూడాల్సిన వారంగా ఉన్నాం. ఆమెన్, హల్లెలూయా. అయితే అసలు యుద్ధంలో మనం ముందుకెళ్ళాలి అంటే గనక అవతల, అంటే శత్రువు ఎవరు, శత్రువు యొక్క తంత్రాలు ఏమిటి అన్నది కూడా మనము మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎంతగా మీరు ఈ మాటలు వింటూ ఉన్నారో అంతగా మీకు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. ఎంతగా మీరు ఈ యొక్క ఈ యొక్క పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ ఉదయం పూట జరుగుతున్న ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో, అయితే ఈ యొక్క ట్రైనింగ్ లో, ఈ యొక్క శిక్షణలో మీరు ఎన్ని విషయాలు మీరు వింటూ ఉంటారో అంతగా మీ యొక్క బుర్రలో, అంతగా మీలో నాలెడ్జ్ పెరుగుతూ ఉంటది అనమాట. మీరు మీరు తెలుసుకుంటున్న విషయాలు చాలా ఉంటాయి. అయితే మీరు ఎంత తెలుసుకున్నారో దాని ప్రకారంగా మీకు విజయం లేదండి. జాతకాలు ఈ మాటలు ఎంతైతే తెలుసుకుంటున్నారో దాని ప్రకారంగా మీకు విజయాలు లేవండి. కానీ ఎంతైతే మీరు తెలుసుకుంటున్నారో వాటిని మీ జీవితంలో ఎంతగా మీరు అనుకరణలోకి తీసుకొస్తారు, ఎంతగా మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటారు, అంటే ఎంతగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మీరు తెలుసుకుంటున్న విషయాలు అవి మీ జీవితంలో ఉపయోగంలోకి తీసుకొస్తారు. ఎట్లాగా? ఒక్కొక్క పరిస్థితుల్లో, ఒక్కొక్క సన్నివేశాల్లో, మాట్లాడే విషయాల్లో, నిర్ణయం తీసుకునే విషయాల్లో, ఆలోచింపజేసే విషయాల్లో, ఆలోచిస్తున్న విషయాల్లో, మాటలో, చేతలో, నీ యొక్క వ్యవహారంలో నువ్వు నేర్చుకుంటున్న విషయాలు, నువ్వు తెలుసుకుంటున్న విషయాలు అవి ప్రాక్టికల్ గా వాటిని తీసుకొని రావాలి. అలాగా సహాయం చేసేది ఎవరు? జ్ఞానపూరితమైన ఆత్మ, అది పరిశుద్ధాత్మ దేవుడు. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్, వివేచన వివేచన వివేచింపజేస్తున్న ఆత్మ, అదిగో పరిశుద్ధాత్మ దేవుడే. నీకు నీకు అర్థము, అంటే దేవుని యొక్క వాక్యాన్ని నీకు అర్థమయ్యే రీతిగా నీకు సహాయం చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. జ్ఞానము అంటే నువ్వు తెలుసుకుంటున్న విషయాల్లో నుంచి నీ జీవితంలో అనుకరణలోకి తీసుకురావడానికి సహాయం చేసేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏంటంటే ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మతో నీ యొక్క సంబంధము, సహవాసము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆమేన్, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఎంతవరకు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఎంత తెలుసుకుంటున్నావో, ఎంతవరకు నువ్వు ఆ వాక్యాన్ని అనుకరణలోకి తీసుకొస్తూ ఉంటావో, అది ఆ విషయం అన్నది ఆ విషయము ద్వారా, అంటే అనుకరణ, అంటే ప్రాక్టికల్ గా నువ్వు కనుక చేస్తూ ఉంటావో, అందుకనే అప్పుడేమైంది అప్పుడేం జరుగుతుంది అంటే దేవుని యొక్క వాక్యం అన్నది నీ జీవితంలో నిర్మాణము చేయబడుట,
దేవుని వాక్యం అనే ఒక ఖడ్గము, ఆయన వాక్యం ఒక ఖడ్గముగా నీ చేతుల ద్వారా పనిచేస్తూ అపవాది శక్తుల్ని నష్టపరుస్తూ అపవాది కార్యాలని కూడా నష్టపరుస్తున్న అటువంటి అనుభవాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. అదే అదే ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ విక్టరీ. నీ జీవితంలో దేవుని యొక్క విజయాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇటువంటి విజయోత్సాహం కలిగిన ఈ యుద్ధములో విజయం పొందుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే ఒక జీవితంలో నువ్వు నువ్వు చూడాలి అంటే గనుక అపవాది ఎవరు, అపవాది యొక్క తంత్రాలు ఏమిటో కూడా నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ టు వాక్ విక్టోరియస్లీ ఎవ్రీ డే ఇన్ క్రైస్ట్, నువ్వు క్రీస్తులో ప్రతిరోజు విజయోత్సాహంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి అంటే, దేవుని పిలుపులో, దేవుని ఉద్దేశాల్లో, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే, ఆటంకాలు వస్తాయి కానీ వాటిని అధిగమించి నువ్వు ముందుకు వెళ్ళాలంటే మటుకు నీ శత్రువు ఎవరో, ఎస్, ఇన్ వన్ వే ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ దట్. ఒకవైపు చూస్తేనేమో అపవాదిని నిరాదాయులుగా దేవుడు చేశాడు, అది కరెక్టే. కానీ నిరాదాయులుగా నువ్వు చూడాలి అంటే గనక, నువ్వు నిరాదాయులుగా అపవాది రాజ్యాన్ని చూడాలంటే సిలువ మర్మాల్ని ప్రతిరోజు కూడా ఉపయోగించాలి. ఆమేన్, హల్లెలూయా. సిలువ మర్మాలు అంటే సర్వాంగ కవచాన్ని ప్రతిరోజు కూడా ఉపయోగించాలి. సర్వాంగ కవచంలో ఉన్న ప్రతి ఒక్క భాగములో నువ్వు సిలువ మర్మాలు చూస్తూ ఉంటావు. ఆమేన్ చెప్పు. ఆమేన్, హల్లెలూయా. సర్వాంగ కవచంలో ఉన్న ప్రతి భాగములో నువ్వు సిలువ మర్మాలే చూస్తూ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. అంటే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ముందుకు వెళ్ళటం అంటే సిలువలో ఉన్న గొప్ప మర్మాల్ని నీవు నీ జీవితంలో ప్రతి దినము కూడా అవి అనుకరణలోకి తీసుకొస్తూ, ఉపయోగంలోకి తీసుకొస్తూ ముందుకు వెళ్తూ ఉంటే గనక అపవాది మీద జయమే జయము. ఆమేన్, హల్లెలూయా. ఇక ప్రతి విషయంలో కూడా, ప్రతి అడుగులో కూడా నీకు జయమే జయము. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బానిసగా ఉండవు గాని అపవాది మీద అధికారము కలిగిన దేవుని ప్రతినిధిగా నువ్వు ముందుకెళ్తూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, మన 6వ అధ్యాయం, మనం 11వ వచనంలో మనం ఉన్నాం. ఈ ఈ యొక్క మాటల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, అపవాది తంత్రాలు, ఈ ఈ యొక్క విషయాల్ని మనం తెలుసుకోవాలి. విశ్వాసి ప్రతి ఒక్క విశ్వాసి తెలుసుకునే వారంగా ఉండాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం రేపు నుంచి ఈ యొక్క అపవాది యొక్క తంత్రాలు, వాటి విషయాల్లో ఇంకొంచెం లోపలికి వెళ్ళి ప్రతి విశ్వాసకి తెలియాల్సిన విషయాల్ని మనం చూద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం చూసింది ఈరోజు మనం చూసింది సిలువ ద్వారా నీకు జయమే. ఆమేన్, హల్లెలూయా. సిలువ మర్మాల ద్వారా నీకు జయమే, జయమే జయము, జయమే జయము. ఆమేన్, హల్లెలూయా. సిలువలో సిలువ ద్వారా నీకు జయమే జయము. ఆ విషయాలు మనం చూసాం. అయితే సిలువ మర సిలువ మరణము ద్వారా అపవాది అపవాదిని అపవాది రాజ్యంలో ఉన్న ప్రతి ఆయుధాలు అవి నిరాదాయులుగా, అంటే ఆ ఆయుధాలు నీ మీద పని చేయలేని విధానంగా యేసు ప్రభు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ మీద ఎటువంటి అధికారం ఇక అపవాదికి లేకుండా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక నీ మీద అధికారం ఎవరిది అంటే యేసు ప్రభుదే. ఇక నీ జీవితం మీద ఏదన్నా అపవాది కార్యం చేయాలన్నా, నిన్ను నష్టపరచాలన్నా దేవాది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన ఆయన ఒక పర్మిట్ చేయకుండా నీ మీదకి నీ మీదకి అపవాది అధికారంగా పనిచేయలేడు, నిన్ను నష్టపరచలేడు. అదొక అసాధ్యంగా దేవుడు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యమో కదా క్రీస్తు, మనదు మన గొప్ప దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో. అందుకనే యూ షుడ్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్. మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి.
దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేయలేదే, ఏం చేయడు ఆయన, వాళ్ళకి చేస్తాడు వీళ్ళకి చేస్తాడు నాకేం చేయడే. ఎందుకండి అలాగా వేలెత్తి చూపిస్తున్నారు? అవన్నీ కూడా తప్పులే. దేవుణ్ణి ఎప్పుడు కూడా వేలెత్తి చూపించొద్దు. దేవాది దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు కనుక నువ్వు తెలుసుకుంటే గనుక ఎప్పటికీ కూడా నీ జీవిత కాలం అంతయు కూడా నువ్వు నువ్వు ఒక కృతజ్ఞత చెల్లించువాడుగానే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, మాకు ఇవ్వబడిన ప్రభా ఈ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా, మనం ఎఫెసీయులు 6:11 చూడడానికి మీరు మమ్మల్ని ఈరోజు ప్రేరేపించి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. అపవాది శక్తుల్ని మీరు తీసివేశారని, మా పట్ల అధికారిగా పనిచేస్తున్న అపవాది అధికారాన్ని కూడా మీరు తీసివేశారని, నిరదాయులుగా మార్చారని, ఆయుధాలు మా మీద ఒకవేళ పనిచేసినా సరే అవి విజయాన్ని పొందుకోలేని రీతిగా మీరు మార్చారని, అపవాదిని మీరు నష్ట అపవాది కార్యాలని మీరు నష్టపరిచారని, అపవాదిని మీరు ఓడించారు. ఇక అపవాదికి జయము లేదు నా మీద అనే గొప్ప గొప్ప సత్యాలు ప్రభు ఈరోజు మేము చూసి ఉన్నాం. నేను క్రీస్తులోనే ఉంటాను, నేను క్రీస్తులోనే కొనసాగుతాను. అపవాది మీద జయం నేను పొందుకుంటూనే ఉంటాను. మీ పని, మీ యొక్క ఉద్దేశము, మీ యొక్క మీ యొక్క పిలుపులో నేను మీతో పాటు ముందుకు నడుస్తూ ఉంటాను ప్రభువా. ప్రతిరోజు ఆత్మతో పాటు నడిచేవాడుగా ఉంటాను. శిలువ మర్మాలు ప్రభా ప్రతిరోజు అనుకరణలోకి తీసుకురావడానికి నాకు మీరు జ్ఞానంతో నింపుతున్నారు. ఎంత తెలుసుకున్నానో ముఖ్యం కాదు, ఎంత ఉపయోగిస్తున్నానో ముఖ్యం ప్రభువా. ఎంత తెలుసో కాదు, ఎంతగా ఉపయోగంలోకి వస్తుందా అనేది ముఖ్యం ప్రభువా. మీ వాక్యము మా జీవితాల్లో నిర్మాణం చేయబడి మా జీవితాలకి మా జీవితాల్లో ఒక భాగం అయిపోయి, ఇక నా ఆలోచనలు నీ వాక్యం అయిపోయి, ఇక నా మాటలు నీ వాక్యం అయిపోతే ప్రభా, నా చేత కార్యాలు యావత్తు కూడా నీ వాక్యానుసారంగా ఉంటే ప్రభా, నీకు సాక్షిగా బ్రతకడానికి ప్రభా ఒక సాధ్యత ఉంది, ఒక అవకాశం ఉంది. అయ్యా, నా జీవితాన్ని అలాగ మార్చమని అడుగుతున్నాను నాయన. నా జీవితాన్ని అలాగ మార్చండి. ప్రతి విశ్వాసి యుద్ధ భూమిలో ఉన్నాడు అన్నది వాస్తవము ప్రభా. ఈ లోకంలో మేము మీరిచ్చే నిత్య జీవాన్ని అనుభవించాలన్నా, సమాధానము ఆనందము అనుభవించాలన్నా ఈ యుద్ధ భూమిలో ప్రభా యుద్ధము చేసే వారంగా ఉండాలి. విజయోత్సాహములో ప్రతిరోజు నడిచే వారంగా ఉంటేనే ప్రభా మీరిస్తున్న ఆశీర్వాదాలు, మీరు చూపిస్తున్న మార్గాల్లో సమాధానకరంగా ప్రభా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళగలం. అయ్యా, ఈ యొక్క మర్మాలు ఈ రహస్యాలు ప్రతి విశ్వాసి తెలుసుకున్న రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరే సహాయం చేయమని అడుగుచు మీకు మాత్రమే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.